అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా హెల్తీగా అప్పటికప్పుడు ఈజీగా ఇలా ఫూల్ మక్నా మసాలా చేయండి. నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. చేయడం కూడా చాలా ఈజీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసి పెడితే ఎవరైనా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ ఈ విధంగా ట్రై చేయండి. పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక చెంచా నెయ్యి వేస్తున్నానండి నేనైతే. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒక గుప్పెడన్ని బాదం పప్పులు వేస్తున్నాను. ఒక 2 గుప్పెళ్ళన్ని పల్లీలు వేస్తున్నాను. ఈ బాదం పప్పులు పల్లీలు మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. వేసుకొని రెండింటిని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. అవి పచ్చివాసన పోయి మంచిగా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక గుప్పెడన్ని కాజు వేసుకొని ఇవన్నీ మూడింటిని కూడా మంచిగా వేయించుకోవాలి. మొత్తం వేగొద్దండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఒక 70% వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఫూల్ మక్న వేస్తున్నానండి. ఒక 6-7 గుప్పెళ్ళ వరకు వేస్తున్నాను. దీంట్లో మీరు చూసుకొని ఎంతైనా వేసుకోవచ్చు. వేసుకొని ఈ ఫూల్ మక్న అనేది మంచిగా తామర గింజలు మంచిగా క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తుంపితే ఈజీగా తునిగేటట్టు క్రంచీగా అవ్వాలండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో మ్యాగీ మసాలా ప్యాకెట్ వేస్తున్నానండి ఒకటి. ఈ మ్యాగీ మసాలా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. మీరు ఇది మ్యాగీ మసాలా వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అందుకే వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ కారం పొడి, కొద్దిగంత పసుపు వేసుకొని, ఉప్పు ఏం అవసరం లేదండి. ఒకవేళ మనకి మ్యాగీ మసాలా వేసుకున్నాం కాబట్టి దాంట్లోనే ఉంటుంది, అందుకే నేను ఉప్పు వేయట్లేదు. ఒకవేళ మీరు మ్యాగీ మసాలా వేయకుంటే ఉప్పు వేసుకోండి, మీ రుచికి తగినంత వేసుకొని ఇలా అంతా మసాలాలంతా వాటికి పట్టేటట్టు కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి. ఇది చల్లారిన తర్వాతనే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అలాగైతే 2 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడు స్టోర్ చేసి పెట్టుకోవద్దండి. జస్ట్ వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని ఇలాగే తినేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే తొందరగా అయిపోతుంది, రుచి కూడా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.